దానికి బేషరతుగా క్షమాపణ డిమాండ్ చేస్తున్నా. ఇవాళ 2023లో పిల్లలు కుంగిపోయినాయి. రాష్ట్ర మంత్రి నేను కనుక డిజైన్లు తప్పిస్తే తప్పకుండా మీరు విచారణ చేయండి, ఇంజనీర్లు శిక్ష వేయండి, తప్పలేదు. ఇంజనీర్ల తప్పిదం లేకుండా క్వాలిటీ కాంట్రాక్టులు కనుక తప్పు పాల్పడితే ఆ కాంట్రాక్టులకు శిక్ష వేయండి. నిష్ణాతుల ఇంజనీర్ పట్టించుకోకుండా అహంకారంతో కనుక వాళ్ళు ఏమైనా ఆ ఇంజనీర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసి కాంట్రాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేసి కనుక ప్రూవ్ అయితే ఆ వాళ్ళని కూడా మీరు పనిష్మెంట్ ఇవ్వండి, తప్పు లేదు. పార్టీకో ఏ వ్యక్తికో మేము సపోర్ట్ చేయడం లేము. మేము మా సపోర్ట్ యావత్ రైతాంగం కోసం, దాని మీద డిపెండ్ అయినటువంటి ప్రజల సపోర్ట్ తప్ప మా సపోర్ట్ ఎవరికి ఉండదు. ఇక ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు మాది 90 టీఎంసీల దాని పేపర్లో ఉన్నటువంటి కెపాసిటీ ఇవాళ 24 టీఎంసీ. ఇవాళ ఉందా లేదా పక్కకు పెట్టు. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఎల్ఎండి ప్రాజెక్టు ఉన్నప్పటికీ కూడా 24 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించాల్సినటువంటి ఆ ప్రాజెక్టు ఎన్నడూ కూడా కడుపు నిండా నీళ్లు అందించలేదు. కేవలం 10 లక్షలు 12 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు అందించేది. హుజురాబాద్ దాటి వరంగల్ తాగునీళ్ల కోసం కూడా కష్టం ఉండే. తెలంగాణ ఉద్యమ పుట్టుగా నీళ్ల కోసం, నిధుల కోసం, స్వయం పాలన కోసమే ఉన్నటువంటిది కాబట్టి, తెలంగాణ బోర్లు వేసి బోర్ల పడ్డది కాబట్టి, బావులు తవ్వి బండబడితే బతుకులే బండబారిపోయిన తెలంగాణ కాబట్టి, నోటి కాడికి వచ్చిన బుక్క ఒక్కొక్కసారి ఒక తడి లేక 2 తల్లి లేక ఎండిపోతున్నటువంటి సందర్భం కాబట్టి, ఇగో ఈ కాగితాలకే పరిమితమైన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఆయకట్టు స్థిరీకరించాలి, తెలంగాణ రైతాంగానికి 2 పంటలు నీళ్ళు అనేటువంటి ఆలోచన అన్నాడు చేసిన దాంట్లో నేను కూడా ఉన్నా. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన అంటున్న మాట ఏంటంటే, మేడిగడ్డ కూలిపోయింది, అన్నారం సుందిలా పనికిరాదని చెప్పి ఎన్డీఎస్ఏ చెప్పిందని చెప్పి మాట్లాడుతున్నాడు. నేను ఒకటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేయదలుచుకున్నా, ఎన్డీఎస్ఏ చెప్పిందని చెప్తున్నావు కానీ మరి తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది ఇంజనీర్లు కావచ్చు, నిష్ణాతులు కావచ్చు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మరి ఇంత గంభీరమైన సమస్య దీన్ని పరిష్కరించినటువంటి సోయి మాత్రం ఆయన లేకుండా పోవడం బాధ అనిపించిన అంశం కదా. ఎంత మేరకు నిందించే ప్రయత్నం చేయడం, బుకాయించే ప్రయత్నం చేయడం, తప్పించుకునే ప్రయత్నం చేయడం, తద్వారా తెలంగాణ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేసింది తప్ప ఇవాళ తెలంగాణ కాంటెస్ట్లో ఆలోచించిన పాపన పోలేదు ఈయన. ఇవాళ ముఖ్యమంత్రిగా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నన్ను కూడా చాలా రకాల మాట్లాడినావు, ఆ కూలకు నేనేం బాధపడతలేను. కానీ ఒక్కటి మాత్రం గుర్తు చేస్తున్నా, సమైక్య రాష్ట్రంగా ఉన్ననాడు మాలాంటి వాళ్ళం ఎంత మాట్లాడినా కూడా సమయంతో సమాధానం చెప్పేదాని ముఖ్యమంత్రులు తప్ప ఫిల్తీ లాంగ్వేజ్లో మాట్లాడిన సందర్భం తక్కువ. ఒకసారి రాజేంద్ర నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు అనేటువంటి ఒక మాట తప్ప ఏనాడు కూడా మమ్మల్ని తొలినాటి సందర్భం లేదు. కానీ దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది. 14 ఏళ్ళు కాన్స్టాంట్గా తెలంగాణ కోసం కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇట్లాంటి భాష మాట్లాడడం అనేటువంటిది
యావత్ తెలంగాణ ప్రజానికాన్ని కుంగదీస్తున్నటువంటి విషయం మీరు మర్చిపోకండి. ఇవాళ ఏమనకపోవచ్చు, నీ చేతిలో అధికారం ఉందని చెప్పి ఇవాళ నీకు వ్యతిరేకంగా మాట్లాడకపోవచ్చు, నీకు వ్యతిరేకంగా యూట్యూబ్లలో చూపించకపోవచ్చు, నీకు వ్యతిరేకంగా పేపర్ రాయకపోవచ్చు, కానీ దేనికి భయపడకుండా వెరవకుండా సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టగలిగే శక్తి సత్తా తెలంగాణ ప్రజానికానికి ఉంటుంది. తప్పకుండా ఆ గుణపాఠం నీకు చెప్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ సబ్జెక్టుకి వస్తే మేము ఏమంటున్నాం, ఎల్ నినో ఏదైతే వచ్చిందంటున్నారో ఇది భయంకరమైనటువంటి కరువు వచ్చేటువంటి ఆస్కారం ఉందని చెప్పి మనం మాత్రమే చెప్పట్లేదు. అమెరికాలో ఉన్నటువంటి పర్యావరణ శాస్త్రవేత్తలు కావచ్చు, వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే చాలా భయంకరంగా ఉండబోతుందని చెప్పి మీకు తెలుసు. ఇవాళ వర్షాలు పడితే 2,80,000 మెట్రిక్ 80 లక్షల మెట్రిక్ ధాన్యం పడిందని చెప్తున్నారు కదా. ఎక్కడ కూడా ఇవాళ గుర్తలేవు. ఒకసారి పత్తి విత్తనాలు ఎండిపోయినాయి, మొలవాలని చెప్పి నువ్వు మాట్లాడతలేవు, నువ్వు మేము అన్నది ఆ మాట విని చెల్లించి పెట్టి ముఖ్యమంత్రి గారు అన్నాం, రాజకీయ గారు బ్రాడ్గా ఉండాలి, మీరు ముఖ్యమంత్రి, మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద నెపం నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయకు. మీరు బోన్లు నిలబెడతా అనుకున్నదేమో కొద్ది మందిని, కానీ నువ్వు బోన్లు నిలబెడుతున్నది మాత్రం తెలంగాణ రైతాంగం నిలబెడుతూ ఉన్నావు, రేపు హైదరాబాద్ ప్రజానికాన్ని నిలబెడుతున్నావు అని చెప్పి నేను మాట్లాడినాను. ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ లక్ష్మీ బరాజ్ అన్నారం సుందిళ్ళ నుంచి వెళ్ళి అక్కడికి ఎత్తిపోస్తే ఒక 6 టీఎంసీల నీళ్లు రేపు ఎన్టీపీసీ కావాలి, ఒక 5 టీఎంసీల నీళ్లు సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి జెన్కో స్టేషన్ కావాలి, ఒక 4 నుంచి వెళ్ళి 5 టీఎంసీలు లోకల్ డ్రింకింగ్ వాటర్ కోసం కావాలి, 10 టీఎంసీల నీళ్లు ఇవాళ కేవలం హైదరాబాద్ డ్రింకింగ్ కోసమే రావాలి. మీరు ఎక్కడైతే ఎంపీగా పనిచేసిందో మల్కాయిలో, నేను ఇక్కడ ఎంపీగా ఉన్నా, రోజుకు 3 రోజులకోసారి నీళ్ళు వస్తలేవు, 4 రోజులకోసారి నీళ్ళు వస్తలేవు, 5 రోజులకోసారి నీళ్ళు వస్తలేవు అని చెప్పి బోర్లు వేయాలని చెప్పి డిమాండ్ అవుతున్న విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చూస్తున్నా. కాబట్టి నేను సూచన ఏం చేసిన అంటే, ఈ లక్ష్మీ బరాజ్ ఇప్పుడు మరమ్మతులు అయితే లేదా పక్కకు పెట్టు, కానీ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర అది లో లెవెల్లో ఉంటుంది కాబట్టి వాటర్ పోతున్నట్టుగా మనకు రికార్డులు వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ నిజంగానే 1,00,000 కుసకుల నీళ్ళు కనుక పోతే 98-99 మీటర్ల ఎత్తుందని చెప్పి అంటున్నారు. కాబట్టి రిటైర్డ్ ఇంజనీర్లు వాళ్ళకు ఉత్తరం కూడా రాశారు. కాబట్టి మీరు దయచేసి ఎత్తిపోయండి అని చెప్పినాం. రెండో మాట, ఇవాళ అన్నారం కానీ సుందెళ్ళ కానీ ఎక్కడ కూడా ఇవాళ పిల్లలు కుంగిపోయినట్టు కానీ చిన్న చిన్న బుంగలు పడితే పడవచ్చు. ఇప్పుడు చెర్లకు కుంటలకు